ఎందుకంటే నేను ఇలాంటి ఎదవలు ఇలాంటి సన్నాసులు చేత మాట అనిపించుకోకుండా బతికేయగలను. నాకు ఆ జీవితం ఉంది నా చేతుల్లో. ఇలాంటి సన్నాసులు నా పక్కన నిలబడి ఫోటోలు కూడా తీయించుకుంటారు పాలిటిక్స్లోకి రాకపోతే. కానీ నాకు తిట్టించుకోవడం ఓకే. ఎందుకు? మీ పక్షాన నిలబడి మీ పక్కన మీకోసం పోరాటం చేస్తే తిట్టించుకోవటం అది నేను విజయంగానే భావిస్తాను. కేవలం మన కోసం జీవించే జీవితం కంటే కూడా నా సాటి మనిషి కోసం జీవించే జీవితం చాలా గొప్పది. నేను దానికి వెళ్ళాను. అలాగే నాకు చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో మనందరికీ చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో దేశభక్తి, రాజ్యాంగం, దేశం సంబంధించిన విధులు, సామాజిక బాధ్యతలు చెప్పిన రాజకీయ నాయకులు పుస్తకాల్లో మనం చదివించి బయటికి వచ్చి చూస్తే ఒక్కొక్క రాజకీయ నాయకుడు బాధ్యత లేకుండా మాట్లాడి వాడు అధికారంలో కూర్చోగానే మనం వాడి బానిసలాగా వాడు చూసే వ్యక్తిత్వాలు ఇవన్నీ నాకు చిరాకు కలిగించు. సినిమాల్లోనేమో 2.5-3 గంటల కష్టాలు తీర్చేయచ్చు. నిజ జీవితంలో ఉద్దానం కష్టం ఈ రోజుకి తీర్చలేను నేను. ఇవన్నీ చాలా బాధ కలిగించి విభజన సమయంలో విభజన జరిగిన తీరు చూసి ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర ఎవరు లేరు. ఆ రోజు ఇంత సమూహం ఉంటుందని నాకు తెలియదు. నేను అందరిలాగా ఏడుస్తా, మెట్టుకులు ఇరుస్తా, ఇంట్లో కూర్చోవాలా, లేదా నా దేశం కోసం నా సమాజం కోసం నేను ముందుకు రావాలని నిర్ణయించుకొని చాలా సంవత్సరాలు ఆలోచించి మహా అయితే నా ప్రాణం పోతుంది. కానీ ఒక సత్యాన్ని బలంగా మాట్లాడిన వాడిని అవుతాను. ఎందుకంటే నాకు పిరికితనం చిరాకు, మహా చిరాకు నాకు పిరికితనం. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? ఎంతసేపు మనకి మొన్న ఆ టిట్కో హౌసెస్ గురించి విజయనగరం పర్యటనకు వస్తే యువతంతా భయపడుతున్నారు. కోపం ఉంది, రాయలసీమలో కానీ ఎక్కడైనా సరే కోపం ఉంది, కానీ భయం ఉంది. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను, ఈ రాజకీయ నాయకులు కానీ దిగొచ్చారా? మనలాగా రక్త మాంసాలే ఉన్నాయి. వాడొక మాట అంటే మనం ఒక మాట అంటే వాడు బాధపడతాడు. వాడు ఒక దెబ్బ కొడితే మనం లాగిపెట్టి ఒక దెబ్బ కొడితే వాడికి దెబ్బ తగులుతుంది. మనం భయపడక్కర్లా. ఈ దేశంలో మనం నిందించే రాజకీయ నాయకుడికి ఎంత హక్కు ఉందో వాడికి మించిన హక్కు మనకు.